గారు దోచుకు తింటున్నాడని మాట్లాడారు. మొత్తం పిటిషన్లు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు? 29 బాగా వినాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ లిఫ్ట్ 29/3/2015లో ప్రారంభించారు. 28/3/2016కి ఫస్ట్ మోటార్ ఎప్పుడు పనిచేసింది? 18/9/2015. అంటే 6 నెలల తర్వాత ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎన్ని టీఎంసీలు వాడారో తెలుసా? 10 సంవత్సరాల్లో 442 టీఎంసీలు వాడుకున్నాం. ఇప్పటికి 442 టీఎంసీ. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో కూడా పట్టిసీమే దిక్కైంది జగన్మోహన్ రెడ్డికి. నేను వస్తే పట్టిసీమ మూసేస్తా, పట్టిసీమ వేస్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టిసీమ బటన్ నొక్కకు తప్పలా పోతున్నాయి. 44,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అయింది పట్టిసీమ ద్వారా రైతులు. ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన విజన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేశారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది మేమే. ఎవరు ఇక్కడ? మీ బావ హరీష్ రావు అయ్యా, కేసీఆర్ మేనల్లుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆయన బావ అవుతాడో, అన్న అవుతాడో, తమ్ముడు అవుతాడో మాకు తెలియదు. కానీ వాళ్ళంతా మావ అల్లుళ్ళు 5 ఏళ్ళు ఇక్కడ. ఈయన మీ అన్నో, మీ బావో, మీ మావో. హరీష్ రావు స్టేట్మెంట్. రాయలసీమను ఆపింది మేమే. కేసేసింది ఎవరు? కార్యకర్త, టిఆర్ఎస్ కార్యకర్త. ఆపింది ఎప్పుడు? 2021లో. ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పట్టించుకోలేదంట. 900 కోట్లు మేము తిన్నాం, పర్మిషన్లు రావని మాకు తెలుసు, అయినా కూడా సంవత్సరం లోపల కొట్టేశారు. 3 ఏళ్ళు పర్మిషన్లకేమో పోయిన పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రివ్యూ చేసి అవసరమైనటువంటి సమాచారాన్ని అంతా, నివేదికలన్నీ పంపించి చర్యలు తీసుకుంటుంటే ఒక కొత్త డ్రామా, హార్టికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, తెలుగుదేశం ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి, ప్రజలను పక్కదారి పట్టించేది ఒక కొత్త డ్రామాకి తెరలేపారు. రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమకి అభివృద్ధి నిరోధకులు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు రాయలసీమని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిషన్ రాయలసీమ విజన్తో రాయలసీమని రతనాల సీమగా మారుస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు. వైఎస్ఆర్ సిపికి రాయలసీమపై మాట్లాడే అర్హత లేదు. అభివృద్ధి నిరోధకులు, ద్రోహం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.